అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఇవాళ ఉగాది పండుగ అండి. ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరికీ. పరాభవనామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. ఇవాళ నేను ఇక్కడ మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో పిల్లల ఇంట్లో పరమాన్నం చేసి దేవుడికి పెట్టి ఇవ్వండి పరమాన్నం వీడియో పెడుతున్నాను చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సగ్గు బియ్యం మీకు ఇన్ని కూడా అన్ని నైటు ఒక 1/3 బియ్యం ఉండాలి. ఒక 1/4 సగ్గుబియ్యం అనమాట. ఎక్కువ సగ్గుబియ్యం వేసుకోకూడదు. సగ్గుబియ్యం వేసి వండేటప్పుడు ఎప్పుడైనా కుక్కర్లో మాత్రం పెట్టబాకండి. గిన్నెలోనే ఉడకబెట్టుకోవాలి పరమాన్నం. కుక్కర్లో పెడితే ఒక్కోసారి హోల్స్లోకి వెళ్ళి డేంజర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకని ఉడకబెట్టుకొని చేసుకోండి. ఫస్ట్ పాలు గిన్నెలో పోసి చక్కగా పొయ్యి మీద పెట్టి గిన్నెకి పొయ్యికి చక్కగా పూజ చేసుకుని బొట్టు పెట్టి స్టార్ట్ చేసుకోండి. పాలు మంచిగా మరిగిన తర్వాత నేనైతే పాలల్లో నీళ్ళు అస్సలు పోయినండి. చక్కటి పాలు, డైరెక్ట్ పాలు పోసి చక్కగా మరగబెట్టేసి పొంగిన తర్వాత స్టవ్ మీద కొంచెం పడ్డాక ఈ సగ్గు బియ్యం నైటే కడిగి పెట్టుకోవాలండి. చక్కగా ఉడుకుద్ది. పరమాన్నం కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సాఫ్ట్గా ఉంటుంది, తొందరగా ఉడుకుద్ది, బాగుంటుంది. అలా మంచిగా పాలు పొంగిన తర్వాత అవి పోసేసి మంచిగా మెత్తగా బియ్యం ఉడికిన తర్వాత బెల్లం వేరే గిన్నెలో దేనితోటైతే మీరు ఏ గ్లాస్ తోటి అయితే బియ్యం వేసుకుంటారో సగ్గుబియ్యం దానికి 3/4 వేసానండి నేను. మీరు కావాలంటే గ్లాస్ వేసుకోండి. చక్కగా పాకం కరగబెట్టేసేసి దాంట్లో పోసేసి ఒక చిన్న వేరే ప్యాన్లో మళ్ళీ 1-2 స్పూన్లు నెయ్యి వేసి, ఆర్గానిక్ నెయ్యి అండి, ఇక్కడ భలే దొరుకుద్ది. చక్కగా మంచిగా ఉంటుందండి. అసలు ఇక నెయ్యి వేసి ఆ నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేపుకొని ఆ డ్రై ఫ్రూట్స్ని వేపి వాటిని పరమాన్నంలో పోసేసి ఆ బెల్లము ఈ డ్రై ఫ్రూట్స్ వేసి 1-2 నిమిషాలు ఆగాక కలపాలండి. వెంటనే కలపమాకండి, పాలు ఇరిగిపోయే ఛాన్స్ ఉంటే 1 నిమిషం అయ్యాక యాలక్కాయ పొడి కూడా వేసుకుని మంచిగా కలిపి 2 నిమిషాల తర్వాత మంచిగా ఈ లోపల దేవుడికి పెట్టాల్సిన గిన్నెలను రెడీ చేసుకుని ఆ గిన్నెల్లో ప్రసాదం మంచిగా కలిపి బెల్లము ఉప్పు డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఆ గిన్నెల్లో పెట్టి దేవుడికి పెట్టి దండం పెట్టుకుంటే మన ఉగాది పరమాన్నం రెడీ అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో పరమాన్నం. చాలా బాగుంటుందండి. చక్కగా తులసమ్మ దగ్గర, దేవుడి దగ్గర, అన్ని దగ్గరలో పెట్టుకొని చక్కగా ఎక్కడైతే దేవుడు పూజ చేసుకుని అక్కడ పెట్టి చక్కగా దండం పెట్టుకుంటే